నన్ను ఇట్లా అంటాడే. మందిరాన్ని నిలబెట్టాడు, మందిరాన్ని బలపరిచాడు, చాలా చేశాడు. నేను పాస్టర్ గారిని మందిరానికి ఇంత ఇస్తే నన్ను ఇంత మాట అంటావా, నాకు బాగాలేదంటావా, నా ప్రవర్తన బాగలేదంటావా, నువ్వు మరణమవుతున్నాను అంటావా, ఈ వార్త నువ్వు తీసుకొచ్చేది అని ఆ వ్యక్తి ఎంత బాధపడతాడు చెప్పండి. కానీ ఈ వ్యక్తి హిజ్కియా ఎప్పుడైతే మందిరాలు ప్రారంభించి చక్కగా నడిపిస్తూ ఉన్నాడో దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన తర్వాత ఆ ఆశీర్వాదాన్ని చూసి అతిశయించాడు. అతిశయించిన విధానాన్ని బట్టి వ్యాధి వచ్చింది. అయితే దాన్ని చూడట్లేదు ఆయన. నేనేమనుకుంటున్నాను అంటే నేనే దీవించబడ్డాను అనుకుంటున్నాడు. దేవుడు ఆశీర్వదించాడు అనుకోవట్లే, నేనే దీవించబడ్డాను, నేనే బాగున్నాను అని అనుకుంటా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ప్రవక్త అయిన యెషయా ఆయన యొద్దకు వచ్చి, రాజైన హిజ్కియా నువ్వు మరణమవబోతున్నావు, నీ ఇంటిని చక్కబెట్టుకో అని ఎప్పుడైతే మాట మాట్లాడాడో, మారు మాట మాట్లాడకుండా హిజ్కియా గోడ తట్టు తిరిగి కన్నీటితో, ప్రభువా ఇదిగో నేను యథార్థ హృదయుడనై నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటునో ఒక్కసారి జ్ఞాపకము చేసుకోవని కన్నీరు కారుస్తూ ప్రార్థన చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది కూడా వ్యాధులను బట్టి రోధిస్తూ ఉంటారు. తమకు కలిగే వేదన బాధను బట్టి రోధిస్తూ ఉంటారు. మంచిదే, కానీ ఎలా రోధించాలంటే పూర్వము నువ్వు ఏదైనా దేవునికి చేసిన మేలులు, దేవుని పట్ల, దేవుని మందిరం పట్ల, దేవుని పరిచర్య పట్ల, నీ ప్రవర్తన పట్ల ఎలా చక్కగా నువ్వు ప్రవర్తిస్తూ వచ్చావో దానిని నువ్వు జ్ఞాపకం చేసుకొని దీనుడవై రిక్తుడవై దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తావో ఆ కన్నీటిని దేవుడు చూశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో దేవుడు అంటున్న మాట, ఒకవేళ వ్యాధి నిన్ను వెంబడిస్తూ ఉంటే నువ్వేం చేయాలంటే, ప్రభువా ఇదిగో ఒకవేళ నా బలహీనతలు ఏదైనా ఉంటే క్షమించి, పూర్వపు స్థితిలో నేను ఏదైనా నువ్వు చేసి ఉంటే నువ్వు దేవునికి జ్ఞాపకం చేసి నాకు సహాయం చేయయ్యా అనే దీన మనసుతో నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఎవరు చూస్తున్నారు? హిజ్కియా అని అంటున్నాడు, ఇదిగో నీ కన్నీటిని నేను చూచితిని. కొంతమంది వ్యాధిని బట్టి కన్నీరు కారుస్తూ ఉంటారు. అట్టి వారి కన్నీరు నా దేవుడు చూచే దేవుడే కానీ విడిచిపెట్టే దేవుడు కాదు. చూస్తూ చూస్తూ ఊరుకునే దేవుడు కాదు మన దేవుడు. ఆయన మంచితనాన్ని, ఆయన ప్రేమను, ఆయన ప్రేమతత్వాన్ని మనకి ఈ మైండ్కి మనకు అర్థం అవ్వాలి. కొంచెం అన్న అర్థం అవ్వాలి. కనీసం ఒక 5% అర్థమైతే చాలు. దేవుని ప్రేమ ఒక 5% మనకు అర్థమైనా చాలు. పరిపూర్ణమైన ఆయన ప్రేమ మనకు అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ ఒక 5% మనం అర్థం చేసుకుంటే ఆయన ప్రేమను పొందగలం, ఆయన కృపను పొందగలం, ఆయన కనికరము, ఆయన దయ, ఆయన స్వస్థత, ఆయన ఆశీర్వాదం, ఆయన బలం, ఆయన పునరుత్థానం సమస్తము కూడా మనం పొందడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోకపోతే మనమేమనుకుంటామంటే నేనే బాగు చేస్తున్నాను, నేనే అంత చేస్తున్నాను అనుకుంటా ఉంటాం. ఒకసారి నేను మందిరంలో బాగా పరిచర్య చేసే వ్యక్తిని, నేను విశ్వాసగా ఉన్నప్పుడు, అయితే నాకు ఒక వ్యాధి వచ్చింది. ఏ వ్యాధి అంటే మోషన్స్, వామిటింగ్స్ 2 అవుతూ ఉన్నాయి. అప్పుడు నా వయసు బహుశా 19-20 సంవత్సరాలు. ఆ టైంలో ఎక్కువగా మీటింగ్స్ పాస్టర్ గారితో పాటు తిరగడము, మందిరంలోకి నేనే వెళ్ళి పట్టాలేసి ఒక్కనే అంతా, అంటే ఇసుక ఉంటుంది అన్నమాట, ఇట్లా ఉండదు, ఇసుక ఉంటుంది. ఆ ఇసుక అంతా శుభ్రంగా అట్లా నీట్గాని దాని మీద కార్పెట్స్ వేసేవాళ్ళం అన్నాడు. అప్పుడు బండలేలే ఖాళీ మందిరం కట్టబడింది ఇట్లా అంతే. ఇంకా ప్లాస్టింగ్ గీస్టింగ్ ఏం చేయబడలేదు, కాలు గోడలు కట్టబడ్డాయి అంతే, ఏం చేయబడలే ఇంకా. సో ఆ టైంలో నేను వెళ్ళి పరిచర్య చేస్తూ ఉన్నాను. సో ఏమి తిన్నా ఏమి తాగినా వామిటింగ్స్ అన్నా మోషన్స్ అన్నా ఇలా అవుతూ ఉండే. అయితే దేవుడు నన్ను బాగు చేస్తాడన్న విశ్వాసంతో మేమున్నాం. అయితే 4-5 రోజులు గడిచిపోతూ ఉంది. వారం అయిపోయింది. వారం అయిపోయిన తర్వాత నేను అన్నా, ప్రభా ఎంత పరిచర్య చేస్తే మందిరంలో నాకు ఇచ్చే ప్రతిఫలం మీద
నేను ప్రార్థన చేస్తున్నాను, నువ్వెందుకు బాగు చేయట్లే, నువ్వెందుకు మౌనంగా ఉన్నావు, సింహాసనం మీద నువ్వు మౌనంగా కూర్చుంటే సరిపోద్దా, మాకు మమ్మల్ని బాగు చేయాలి కదా అని నేను ఒక దురుసుగా ప్రవర్తించడం జరిగింది. దేవుని సన్నిధిలో జరిగింది అలా. ఇంకా నేను మందిరం పరిచర్య చేసి ఏమి లాభం అనుకొని ఆ మందిరంలోనికి వెళ్ళడానికి, అంటే మందిరానికి వెళ్ళాను కానీ పరిచర్య చేయడం ఆపేయడం జరిగింది ఆ టైంలో. ఆ టైంలో ఎందుకు జరిగిందంటే, మా పాస్టర్ గారు వచ్చారు, ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత మా పాస్టర్ గారు ఉండి, ఆయనకు విశ్వాసం లేదమ్మా, అందుకు తగ్గలేదన్నాడు. ఒకవేళ అది విశ్వాసం లేకపోవచ్చేమో, లేకపోతే ఒకవేళ దేవుని పరీక్ష అయి ఉండొచ్చు. ఇలాంటి సమయంలో ఏమవుతుందంటే, ఎప్పుడైతే పరీక్ష సమయం మనకు ఏర్పడుతుందో, పరీక్ష సమయం దేవుని యొద్ద నుంచి వచ్చే పరీక్ష సమయం ఏదైతే ఏర్పడుతుందో మనకి, ఆ సమయంలో దైవ సేవకులు ప్రార్థన చేసినా ఏం జరగదు. నువ్వు పరీక్ష సమయంలో ఉన్నావు అంతే. నా మెదడుకి అర్థం కాక, నా చిన్న మెదడుకి, ఇంకా నేను అప్పుడు చిన్న వయసు, అప్పుడప్పుడే వెళ్తా ఉన్నాను. అప్పుడే నేను బాగా, అంటే ఎంత చిన్న వయసు అయినప్పటికి కూడా ఎక్కువగా మందిరం దగ్గరనే ఎక్కువ ఉండేది. పని చేసుకుంటూ ఉండేవాడిని, మళ్ళీ మందిరానికి వెళ్ళి పని అయిపోయిన తర్వాత మందిరం దగ్గరికి వెళ్ళి మందిరం కాడ పని చేసి మళ్ళీ ఇంటికి వచ్చేవాడిని. ఇంత రిస్క్ అనమాట చేసేవాడిని. యవన కాలం కాబట్టి, దేవుడు బలం ఉంది కాబట్టి వెళ్తూ ఉండేవాడిని, వస్తూ ఉండేవాడిని. అయితే నువ్వు నా వ్యాధిని చూడట్లేవా ప్రభా అని ఇలా నేను మాట్లాడిన విధానాన్ని బట్టి కొద్ది ఆత్మీయ స్థితి నేను కోల్పోవడం జరిగింది ఆ టైంలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎప్పుడేమైనా దేవుని సంగమా, ఎప్పుడు కూడా మనము దేవునికి మేమే మంచి వాళ్ళం, నాకెందుకు జరుగుతుంది అని అనుకోకూడదు. కానీ మనలో ఏదైనా ఉండొచ్చు, లేదా ప్రభు పరీక్ష అయినా ఉండవచ్చు. ఆ టైంలో మనము నిలబడగలిగితే, అది చాలా దినములు దాటిపోయిన తర్వాత నేను అనుకున్నా, అయ్యో ప్రభా, అక్కడ నేను నిలబడాల్సిందే అనుకున్నా. చాలా కాలం అయిపోయిన తర్వాత దేవుడు నన్ను ప్రేమిస్తూ నడిపిస్తూ వచ్చాడే తప్ప, నేను అన్న మాటకి ఆయన కోప్పడి నన్ను విడిచిపెట్టిన దేవుడు కాదాయన. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆవేశంతో అన్నాం, అర్థం లేకుండా మనం అన్నాం. కాబట్టి దేవుడు ఆ మాటను హృదయంలోనికి తీసుకోలే. అయినప్పటికీ కూడా దేవుడు నడిపించి ఆ మనస్సును తీసుకొచ్చాడు ఒక రోజు. అప్పుడు అనిపించింది, అయ్యో ఆ టైంలో నేను నిలబడాల్సిందే అని అనిపించింది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఎప్పుడు కూడా ప్రభు మీద మనము వ్యతిరేకమైన మనస్సు, ఆ స్వభావం మనకు రాదు. కానీ అపవాదిగాడు మనల్ని అలా తీసుకొస్తాడు. అపవాదిగాడు మనల్ని అలా తీసుకొస్తాడు. కాబట్టి ఎప్పుడు కూడా ఆ అపవాది మనస్సుకి మనం ఏకీభవించొద్దు. అప్పుడు ఏం చెప్పాలంటే, యేసు రక్తం చేయమని చెప్పాలా, అపవాది నా ఇద్దరి నుంచి తొలగిపోమని ఆయన మనం చెప్పినప్పుడు వాడు తొలగిపోతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హిజ్కియా కూడా ప్రభు సన్నిధిలో తిరిగి, ప్రభా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొని తను తాను తగ్గించుకొని ఆ కన్నీటిని చూచిన దేవుడు తిరిగి యెషయా దగ్గర తన వాక్యాన్ని పంపించి, వెళ్ళి తిరిగిన దాసునితో నువ్వు చెప్పు, 15 సంవత్సరాల దేవుడు ఆయుష్ని పెంచిన దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నీ వ్యాధి నిమిత్తము, నీ బాధ నిమిత్తం, నీ శరీరంలో కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, స్కానింగ్ చేస్తే అన్నీ బాగానే ఉంటాయి కానీ శరీరంలో మాత్రం బలం ఉండదు. అన్నీ బాగానే ఉంటాయి కానీ శరీరంలో మాత్రము బలం ఉండదు. ఎవరైనా ఉన్నారు ఇట్లా? అన్నీ బాగున్నాయి కానీ శరీరంలో బలం లేని వాళ్ళు ఉన్నారా? అందరు బాగానే ఉన్నారా? చెప్పండి, ఎవరైనా ఉంటే చెప్పండి. అన్నీ బాగానే ఉన్నాయి కానీ శరీరంలో మాత్రం బలం లేదన్న వాళ్ళు చెప్పండి. ఆ సమయంలో ఒక్కొక్కసారి మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ నువ్వు ఎప్పుడైతే ఆ వ్యాధి బాధ దేవుని దగ్గరకు వచ్చి నువ్వు చెప్తావో, తప్పకుండా నువ్వు కార్చిన కన్నీటికి దేవుడు సమాధానం ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని సంఘం, వ్యాధి బాధ వచ్చిందని దేవుని మీద సనగొద్దు. కానీ ఏం చేయాలా? హిజ్కియా ఎలాగైతే ప్రార్థన చేశాడో, కన్నీరు కాచి ఆ కన్నీటి ప్రార్థన తిరిగి దేవుడికి అప్పగించినట్లయితే తప్పకుండా నీ వ్యాధి నుంచి నువ్వు బయటపడతావు. తప్పకుండా వ్యాధి నుంచి నువ్వు బయటకు వస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది ఆదికాండం 16, 13 వచనం. నాకు ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది ఇక్కడ. నాకు ఎవరో అన్నీ బాగా ఉన్నాయి కానీ శరీరంలో బలం లేకుండా ఉన్నవారు ఉన్నట్టు అనిపిస్తుంది. సరే, ఎవరైనా ఉంటే చెప్పండి.
ఓకే. అది చూచుచున్న దేవుడవు నీవే అను. తర్వాత చెప్పొద్దు, తర్వాత అయిపోయిన తర్వాత నాకే అని నా దగ్గరికి రావద్దు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు సంఘం ఎదుట మీరు చెప్పాలి. అది తర్వాత వచ్చి నేనే అని చెప్పకండి. ఇప్పుడు చెప్పండి, ధైర్యంతో చెప్పండి. దేవుడిచ్చిన ఆలోచన బట్టి, దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన బట్టి నేను అంటున్నాను, దేవుడు మిమ్మల్ని బాగు చేస్తాడు. అందుకే అంటున్నాను. చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. చాలు, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూచుచున్న దేవుడని హాగరు దేవునికి పేరు పెట్టింది. ఏమని? చూచుచున్న దేవుడు. ఏం చూశాడు దేవుడు? హాగరుని ఏం చూచాడు? హాగరు ఒంటరిగా వెలివేయబడింది. ఏం చేయబడింది? ఆమె నిందలు దూషణలు తట్టుకోలేక తన సొంత యజమానురాలి చేత కలిగి ఆ నిందలు దూషణలు తట్టుకోలేక ఇక నేను ఇక్కడ ఉంటే బాగుండదు అని పారిపోతా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పారిపోతా ఉంటే దేవదూత ప్రత్యక్షమై, హాగరు నీకేమి వచ్చింది, నువ్వు ఎక్కడికి వెళ్తా ఉన్నావు? కొన్నిసార్లు ఇంట్లో సమస్యలు వస్తూ ఉంటే ఇంట్లోంచి వెళ్ళిపోతే బాగుంటుంది అని సాతాను గారు తీసుకొస్తూ ఉంటాడు. ఇంట్లోంచి వెళ్ళిపోతే బాగుండు, అది సాతాను ఆలోచన. హాగరు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఈ ఆలోచన ఇచ్చింది ఎవరు? అసలు తిరిగి ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి నువ్వు వెళ్ళమన్నాడు. వెంటనే హాగరు ఏం చేసింది? తిరిగి ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోయింది. ఆమె అనుకుంది, నన్ను ఎవ్వరు చూడట్లేరు, ఇక నేను వెళ్ళిపోతున్నాను అనుకుంది. కానీ చూచుచున్న దేవుడు ఒకడున్నాడన్న సంగతి ఆమెకు ఆ దినమున తెలియచేయబడింది. అందుకే ఆమె ఏమంటుంది? చూచుచున్న దేవుడవు నీవే. ఒంటరి సమయంలో ఒకవేళ నువ్వు ఒంటరి జీవితం నువ్వు అనుభవిస్తూ ఉంటే కూడా ప్రభు పాదాల దగ్గర నువ్వు ఉంటే ఖచ్చితంగా ఆయనకి నీకు తోడై ఉండే దేవుడు. ఒక్కసారి యేసుక్రీస్తును నిన్ను రక్షించిన తర్వాత నువ్వు ఒంటరి దానవు, ఒంటరి వాడవు కాదు. ఇంకా దావీదు అంటాడు, నేను ఒంటరి వాడను అయినప్పటికీ కూడా నీవే నన్ను సురక్షితముగా కాపాడువాడు, నీవే నన్ను సురక్షితముగా కాపాడే వ్యక్తివి. కాబట్టి ఇప్పుడేమైనా దేవుని సంగమా, ఇదిగో మన జీవితంలో ఒక్కొక్కసారి ఒంటరి జీవితం అనుభవించినప్పటికీ కూడా దేవుడే మనల్ని కాచి కాపాడి సంరక్షించే దేవుడు. ఒక్కొక్కసారి మన అమ్మ నాన్న మనకు సహాయం చేయకపోవచ్చు, ఒక్కొక్కసారి కట్టుకున్న వాళ్ళు మనకు సహాయం చేయకపోవచ్చు, ఒక్కొక్కసారి సొంత వాళ్ళు మనం ఆదరించకపోవచ్చు. కానీ నువ్వు నమ్మిన దేవుడు మాత్రం నిన్ను ఆదరిస్తాడు. నువ్వు నమ్మిన దేవుడు మాత్రం నిన్ను బలపరిచే దేవుడు ఆయన. నువ్వు నమ్మిన దేవుడు మాత్రం నీతో నిరంతరం ఉండే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఒంటరితనాన్ని ఎప్పుడూ అనుకోకండి, నేను ఒంటరి వాడను, నాకెవ్వరు లేరు, నా మనసు ఎవరు అర్థం చేసుకోవట్లేరు అనుకోకండి. దేవుడున్నాడు, నీ మనసును అర్థం చేసుకున్న దేవుడు. నీ మనస్సును నీ ఇంటి వారు సైతం నీకు అర్థం చేసుకోకపోవచ్చేమో, కానీ నిన్ను సృష్టించిన నీ కన్న తండ్రి మాత్రం నీ మనస్సును అర్థం చేసుకొని నీతో ఉండే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం 21:16 కూడా ఒక చక్కటి మాట రాయబడి చదువుదాం. ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకుని వింటి చేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. హాగర్ ఏం చేసింది? చిన్నవాని యొక్క చావు నేను చూడలేను అని ఎలుగెత్తి ఏడ్చిందంట. ఎవరి దగ్గర ఏడ్చింది? ఎవరి దగ్గర ఏడ్చింది చెప్పండి? ఎవరి దగ్గర ఏడ్చింది? ఎలుగెత్తి ఎవరి దగ్గర ఏడ్చింది? నా మనసులో ఉన్న మాట చెప్తే 50 రూపాయలు ఇస్తా. నా మనసులో ఉన్న మాట చెప్తే 50 రూపాయలు ఇస్తా. ఎవరి దగ్గర ఏడ్చింది? ఏ అనుభవంతో ఏడ్చింది ఆమె? ఇప్పుడే చెప్పిన, ఇందాకనే చెప్పిన, క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. రైట్, వెరీ గుడ్. నీకు 50 రూపాయలు ఇస్తా. ఆ టాపిక్లోకి రావాలా? నేను టాపిక్ దాటి బయటికి వెళ్ళను. చూచుచున్న దేవుని యొద్ద ఆమె ఏడ్చింది. ఎందుకంటే ఆమెకు ఒక అనుభవం ఉంది. ఏ అనుభవం ఉంది?
చూచుచున్న దేవుడు ఉన్నాడు అని ఉంది. అప్పటికేం చేశాడు? అబ్రహాము శారా ఇద్దరు కలిపి ఆమెను ఆమె కుమారుని ఇద్దరిని కూడా బయటికి వెళ్ళగొట్టేశాడు. బయటికి వెళ్ళగొడితే ఆమె ఏం అనుభవం ఉందంటే, పాపం ఎంత ఇచ్చాడు? కొద్దిగా అన్నం ఇచ్చాడు, కొద్దిగా నీళ్ళు ఇచ్చాడు, నీళ్ళు ఇచ్చి పంపించేశాడు. పాపం అరణ్యాలు ఎక్కడికి పోతుంది హాగారు? ఎక్కడికి వెళ్తుంది చెప్పండి? కానీ దేవుడు పంపిమన్న దేవుడేగా. అరణ్యంలోకి ఎవరు పంపిమన్నారండి చెప్పండి? హాగర్ని అరణ్యంలోకి ఎవరు పంపిమన్నారు? ఇంట్లోంచి ఎవరు వెళ్ళగొట్టమన్నారు? దేవుడే వెళ్ళగొట్టమన్నాడు. బా, ఎంత ఇదే అండి దేవునికి. నీడ నివాసం లేకుండా చేసే దేవుడు ఆయన. పాప హాగర్ ఏం చేసింది? ఏం చేయలే, వెళ్ళిపోయింది. ఇద్దరు వెళ్ళగొడితే వెళ్ళిపోయింది. వెళ్ళగొట్టమంది దేవుడే, కానీ వెళ్తూ ఉండగా తోడుగా వెళ్ళిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఒంటరిగా వెళ్ళిపోయారు ఇద్దరు. అరణ్యంలో నిందలు దూషణలు పడి అరణ్యంలో ఒంటరిగా వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంకా నాకు దిక్కెవరు లేరని వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ వెళ్తుండగా వెంబడించిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నీకు దిక్కు సహాయం ఎవరు లేదని అనుకోకండి. నువ్వు 10 మందికి ఫోన్ చేస్తుండొచ్చు, నీకు సహాయం రాకపోతుండొచ్చు. 20 మందికి ఫోన్ చేస్తుండొచ్చు, సహాయం రాకపోతుండొచ్చు. కానీ యేసయ్య వైపు, దేవుని వైపు చూడు. ఒక గంట నువ్వు మోకరించగలవా దేవుని దగ్గర నీ సహాయం కొరకు? ఒక గంట నువ్వు దేవుని సహాయం కొరకు మోకరించగలవా? దేవుని సహాయం పొందుకుంటావు. హల్లెలూయా. ఒక గంట దేవుని సన్నిధిలో ఉండు, తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము గంట ఇక్కడ గడపం కానీ మనుషుల దగ్గర మాత్రం 4-5 గంటలు గడుపుతాం. ఇదిగో వస్తున్నా అంటాడు. వచ్చేసరికి మనం చచ్చిపోతాం. మనుషుల కొరకు 4-5 గంటలు గడపగలము, కానీ దేవుని సన్నిధిలో దేవుని సహాయం కొరకు 1 గంట గడపలేం మనం. అందుకే మనం పొందలేకపోతూ ఉంటాం. కానీ ఈ హాగరు చూచుచున్న దేవుడన్న అనుభవం ఆమెకుంది కాబట్టి ఆమె ఏం చేసింది? ఎలుగెత్తి ఏడ్చిందంట. ఏడ్చిన ఏడుపును దేవుడు చూచాడు. హల్లెలూయా. చూసి ఏం చేశాడు? నీటి బుగ్గను అరణ్యంలో సృష్టించాడు ఆయన. మన దేవుడు ఎవరు? సృష్టికర్త. ఎవరు మన దేవుడు? సృష్టికర్త అంటే మీ అనుభవం ఏంటి? సృష్టికర్త అంటే మీకు తెలిసిన, లేకపోతే మీ అనుభవం ఏంది? సృష్టిని సృష్టించాడు. ఇంకా పాస్టర్గా చెప్పొద్దు, ఇంకా మీ ఆత్మీయ జ్ఞానాన్ని బట్టి మాట్లాడాలి. సృష్టిని సృష్టించాడు. భూమి కలుగును కాకంటే కలిగింది. చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు, మనం, చెట్లు, చేమలు, జంతువులు అన్నీ సృష్టిలో ఉన్న యావత్తు దేవుడు సృష్టించాడు. అవునా? రైటా? ఇప్పుడు హాగర్కి ఏం సృష్టించాడు దేవుడు? నీటి బుగ్గను సృష్టించాడు. నేను అంటున్నాను, నీ జీవితంలో నీ వేదన, నీ బాధ చూసి లేని వాటి దగ్గర కూడా ఆయన నీటి బుగ్గను సృష్టించగలడు. నీ అవసరత ఏదుందో, నువ్వు దేని చేత బాధపడుతున్నావో దాన్ని ఆయన సృష్టించుటకు నా దేవుడు శక్తిమంతుడు అని చెప్తా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. సృష్టికర్త అంటే అప్పుడే సృష్టించాడు అనుకోవద్దు. ఇప్పుడు కూడా ఆయన సృష్టించే దేవుడు. నీ జీవితంలో ఏమి కొదువైందో దానిని సృష్టించే దేవుడు ఆయన. మనము నమ్మాల. నమ్ముట నీ వలన అయితే చెప్పాలా? ఆ వాక్యం మనకు తెలుసు, కానీ నమ్మడం వల్ల మన వల్ల కాదు. ఆ వాక్యం అయితే మనకు తెలుసు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యము అని తెలుసు, కానీ ఏం తెలియదు మనకి? ఆ నమ్మడం తెలియదు. సృష్టించే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఏం సృష్టిస్తాడు? నీకేది అవసరం ఉందో అది సృష్టించే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హాగారు ఎలుగెత్తి ఏడ్చితే ఆ ఎలుగెత్తి ఏడ్చిన ఏడ్పును చూచిన దేవుడు హాగారుకు అరణ్యములో నీటి బుగ్గలను సృష్టించిన రీతిగా నువ్వు దేని నిమిత్తమైతే కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తావో, ఎలుగెత్తి ఏడుస్తావో, తప్పకుండా నా దేవుడు నీ కన్నీటిని దాటి వెళ్ళిపోయే దేవుడు కాదు. ఒకవేళ నీ సమస్య నిమిత్తం ఇక్కడ కన్నీరు కార్చినా నువ్వు ఇంటికి వెళ్ళేసరికి
ఆ సమాధానము నువ్వు పొందుకుంటావు. దేని నిమిత్తమే ఇక్కడ కన్నీరు కారుస్తావో ఆ సమాధానం నీ ఇంటి దగ్గర నువ్వు వెళ్ళేసరికి నువ్వు పొందుకుంటావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మూడవది ఆదికాండం 31:12. ఆదికాండం 31:12. అప్పుడు ఆయన, నీ కన్నులెత్తి చూడుము, గొర్రెలను దాటుచున్న పొట్టేళ్లన్నీ చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి. ఏలయనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తును చూచితిని. లాబాను నీకు చేయుచున్న యావత్తును చూచితిని. నీవెక్కడ స్తంభము మీద నూనె పోసితివో. చాలు 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 చాలు. ఇక్కడ లాబాను యాకోబుకు చేసినంత కూడా చూశాడంట. ఇప్పుడు యాకోబు బయలుదేరి వెళ్ళేటప్పుడు దేవుడు దర్శనమిచ్చి, ఇదిగో నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నీకు తోడై ఉంటానని వాగ్దానము చేసిన దేవుడు వెళ్ళిన తర్వాత యాకోబు 20 సంవత్సరాలు కష్టపడ్డాడు. ఎన్ని సంవత్సరాలండి? 20 సంవత్సరాలు కష్టపడ్డాడు. కష్టపడుతూ 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 దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఎప్పుడు? 20 సంవత్సరాల తర్వాత. దేవుడు ఏం చెప్పాడు? ఇదిగో నేను నిన్ను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను విడిచిపెట్టను. ఇప్పుడు యాకోబు ఏం చేశాడు? ఇక్కడ ఏశావు తన అన్నయ్య అయిన ఏశావును మోసం చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మొత్తానికి ఎక్కడికి దగ్గరికి చేరాడు? మామ దగ్గరికి చేరిండు. మామ ఏమో 4 ఆకులు, యాకోబు కంటే 4 ఆకులు ఎక్కువ తిన్నాడు. ఏం ఆకులు? 4 ఆకులు ఎక్కువ తిన్నాడు. ఏమైనా ఉండొచ్చు ఆకులు. ఒకసారి ఒక పాప విషయంలో నేను ఒక సిస్టర్తో సహోదరితో అన్నా అనమాట. ఏమ్మా మీ పాప నీకంటే 4 ఆకులు ఎక్కువ తిన్నట్టుంది, ఆమె కంటే ఎక్కువ మాట్లాడుతుంది. ఉంది ఇంతే ఉంది కానీ ఆమె కంటే ఎక్కువ మాట్లాడుతుంది. ఏమ్మా 4 ఆకులు నువ్వు ఎక్కువ మీ పాప ఎక్కువ తిన్నట్టుందంటే 4 ఆకులు కాదు పాస్టర్ గారు, 40 ఆకులు ఎక్కువ తిన్నదంట. ఎవరు? వాళ్ళ పాప అంట. అంటే అంత మాట అంటే ఇవి 4 మాట్లాడితే ఆమె 40 మాట్లాడుతుంది అనమాట. అంటే 40 ఒప్పుకోవట్లే, 400 మాట్లాడుతుందని ఒప్పుకుంటుంది అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే లాబాను యాకోబు వచ్చిన తర్వాత యాకోబునే మోసం చేసేసాడు. ఏం చేశాడు ఆయన? యాకోబు పేరుకి అర్థమైంది మోసగాడు అని అర్థం. సో యాకోబే మోసం చేయటంలో ఆరితేరిన వ్యక్తి అయితే, ఆరితేరిన వ్యక్తిని కూడా లాబాన్ ఏం చేసిండు? అందుకే తవ్వకరా అందులో పడేదవు అంటాడు కదా. ఏం తవ్వితే అదే జరుగుతుంది, ఏం విత్తితే అదే వస్తుంది. తవ్వితే ఆ గుంతలో నువ్వే పడతావు. ఒకరికొరకు తవ్వద్దు గుంతలు, ఒకరికొరకు గుంతలు తవ్వితే ఆ గుంతలో నువ్వే పడతావు, జాగ్రత్త. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మేము చిన్నప్పుడు చదువుకునే టైంలో టీచర్ అనేది పోయి కర్ర పట్టుకురాబోవడం అనేది. అయితే మేము హుషారుగా వెళ్ళి కర్ర తెచ్చేవాళ్ళం. కర్ర తీసుకొస్తే టీచర్కి ఇస్తే చేయబట్టు అనేది. ఎందుకు టీచర్ అని అంటే, ముందు నువ్వు చేయబట్టరా, దెబ్బ తాకిందో లేదో చూద్దాం. నువ్వు తెచ్చినావు కదా కర్ర నువ్వు తెచ్చినావు, ఎందుకు ఇలా అందరిని కొట్టడానికి కదా, ముందు నువ్వు పట్ట అనేది. ఏం తప్పదు మరి, పడితే కొట్టేది. అంటే ఎక్కువ గట్టిగా కాదు కానీ దెబ్బ తాకుతుందా లేదా అని ముందు మమ్మల్ని పరీక్షించేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటు మోసం చేయబాకండి, ఏమి చేస్తే అదే మనకి సంభవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ యాకోబు ఎప్పుడైతే మామ దగ్గరికి చేరిన తర్వాత కొన్ని రోజులు అలా పనిచేశాడు. పనిచేసిన తర్వాత, బాబు నువ్వు నా దగ్గర ఉట్టికి పని చేయద్దు, జీతానికి పని చేయి అన్నాడు. మామ ఏమన్నాడు? జీతానికి పని చేయి అని అంటే ఒక 7 సంవత్సరాలు పని చేశాడు. దేని కొరకు? రాహేలు కొరకు. రాహేలు కొరకు 7 సంవత్సరాలు పని చేస్తే మామ మోసం చేసి లేయని ఇచ్చాడు. ఏం చేస్తాం? కథం. మళ్ళీ 7 సంవత్సరాలు. ఎందుకంటే ప్రేమించిన వ్యక్తి కదా. ఎవరు? రాహేలు. ప్రేమించిన వ్యక్తి కాబట్టి మళ్ళీ ఒక 7 సంవత్సరాలు చేశాడు. మొత్తానికి 2 పెళ్ళిళ్ళు అయిపోయినాయి. 2 పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత మిగతా ఇంకా 6 సంవత్సరాలు ఉంది. ఈ 6 సంవత్సరాల్లో ఈ వివాహం అయిన తర్వాత జీతం ఇవ్వడం ప్రారంభించాడు. ఒక నెలకు 50 రూపాయలు అనుకోండి. సంవత్సరం అంతా 50 రూపాయలు ఇచ్చాడు. ఇచ్చి అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చే సంవత్సరం జీతం పెరగాలనా తరగాలనా? లాభాన్ దగ్గర పోతే, నువ్వు సరిగ్గా పని చేయలేదు అబ్బాయి, నీకు 40 రూపాయలు ఈ సంవత్సరం అంతా అన్నాడు. అదేంది మామ
పని చేస్తూనే ఉన్నా కదా, నాకు ఎక్కువ లాభం రావట్లే, ఎక్కువ లాభము రావట్లేదు అని 40 రూపాయలు చేశాడు. ఏం చేస్తారు, కర్మ చేసుకుంటూ పోయాడు. ఒక సంవత్సరం అంతా చేసిన తర్వాత మళ్ళీ 50 రూపాయలు చేశాడు. ఈ 50, 60, 40 ఇటుకి ఒకసారి పెంచుతున్నాడు, ఒకసారి తగ్గిస్తూ ఉన్నాడు. ఇలా చేస్తూ 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 6 సంవత్సరాలు అయిపోయింది. 10 సార్లు మార్చాడు జీతం. ఎన్నిసార్లు? 6 సంవత్సరాల్లో 10 సార్లు మార్చేశాడు. మనం జీతం తక్కువ చేస్తే ఉంటామా? జీతం తక్కువ చేస్తే పెరుగుతాయా, జీతాలు తగ్గాలా? మన ఇన్కమ్ పెరగాలనా తరగాలనా? పెరగాలి కదా. పెరుగుదల వైపే అందరు చూస్తారు. కానీ ఇక్కడ యాడికి పోయేది లేదు, ఇంకా మామ దగ్గర తప్ప ఇంకెక్కడికి పోయేది లేదు. దేవుని స్వరం ఇంకా యాకోబుకి రాలేదు. ఎప్పుడైతే ఈ 6 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రభు దగ్గరికి వెళ్ళాడయ్యా, నువ్వు నన్ను దీవిస్తానన్నావు, ఏవైన సంగతి? నువ్వు నన్ను ఆశీర్వదిస్తానన్నావు, నన్ను ఆశీర్వదించు అని దేవుని యొద్ద ఆలోచన అడిగినప్పుడు దేవుడు ఒక చక్కటి ఆలోచన ఇచ్చాడు. అప్పుడు మామ దగ్గరికి వెళ్ళాడు. మామ, ఇదిగో నేను పోతున్నా, ఇంకా మా ఊరికి పోతున్నా నేను అన్నాడు. ఏం అబ్బాయి, ఎందుకు వెళ్తున్నావు? నువ్వు నాకు ఇచ్చే జీతం నేను సరిపోవట్లేదు, నేను వెళ్ళిపోతా, మా ఊరికి వెళ్ళిపోతా నేను అన్నాడు. ఎంత కావాలి చెప్పు, ఎంత కావాలి చెప్పు? బిజినెస్లో సగం వాటా కావాలన్నాడు. అంతనా? ఒకసారి బిజినెస్లో సగం వాటా ఎట్లా ఇస్తావు అబ్బాయి? లేకపోతే నేను వెళ్ళిపోతా. వద్దొద్దు, నువ్వు వెళ్ళొద్దు బాబోయ్, నువ్వు అస్సలు వెళ్ళొద్దు. ఎందుకు వెళ్ళొద్దు అంటే, లాబాను నిన్ను బట్టి నేను దీవించబడుతున్నానని శకునము చూసి తెలుసుకున్నాను అంటాడు లాబాను. యాకోబు ఉండడం ద్వారా లాబాను దీవించబడతా ఉన్నాడు, కానీ యాకోబు దీవించబడట్లే. ఎప్పుడైతే అన్నాడో, నువ్వు సగం వాటా ఇస్తేనే నేను ఉంటా, లేకపోతే లేదు. కండిషన్, మనకొక కండిషన్, నేను ఒక కండిషన్ చెప్తా, దానికి ఒప్పుకుంటే పని చేస్తా, లేకపోతే వెళ్ళిపోతా అన్నాడు. చెప్పు బాబు, ఇక నువ్వు ఉంటేనే నాకు ఆశీర్వాదం, నువ్వు లేకపోతే, నువ్వు రాకముందు నేను చాలా దీన స్థితిలో ఉన్నాను, నువ్వు వచ్చిన తర్వాత బహు ఆస్తిపరుడుగా నేను మార్చబడ్డాను. సరే, నువ్వు అడుగా ఉన్నప్పుడు చారలు గల పిల్లలు ఏవైతే పుడతాయో ఇప్పటి నుంచి అవన్నీ నాయి, చారలు మచ్చలు లేకుండా ఏవైతే పుడతాయో అవన్నీ నీ అన్నాడు. మొత్తానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. కుదుర్చుకున్న తర్వాత, ప్రభా దీంట్లో నేనేం చేయాలి ఇప్పుడు అన్నప్పుడు దేవుడు ఒక కర్రను చూపించాడు. ఆ కర్రను చూపించినప్పుడు ఆ కర్ర ఎప్పుడైతే ఆ నీళ్ళు తాగేటప్పుడు ఆ కర్రను ఆ నీళ్ళలో వేశాడో, చారలు గల పిల్లలు పుట్టడానికి ప్రారంభించింది. ఎప్పుడైతే ఆ పిల్లలు పుట్టడం ప్రారంభించాడో అన్నీ అలాగే పుడుతున్నాయి. ఒక్కడు కూడా మచ్చ లేకుండా పుట్టట్లే, అన్ని మచ్చలు సారలు గల పిల్లలే పుడతా ఉన్నాయన్నమాట. పుడతా ఉంటాయి. అప్పుడు యాకోబు చూసి అనుకున్నాడు, ఒరే ఏంద్రా ఇది, అన్నీ నీకే పోతున్నాయి, వస్తాను నేనేం చేయాలా, ఆ ఎటనే పుడుతున్నాయి అని అన్నాడు. అంటే ఇప్పుడు వ్యాపారం ఏమైంది? యాకోబు వ్యాపారం ఏమైంది? ఆశీర్వదించబడింది. ఎందుకు తెలుసా? లాబాను చేసిన మోసమంతా కూడా యాకోబు పట్ల దేవుడు చూచాడు. ఆ మాట చదవండి ఇప్పుడు, ఇందాక చెప్పింది 31:12 వచనం. నీ కన్నులెత్తి చూడుము, గొర్రెలను దాటుచున్న పొటేళ్లన్నీయు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి. యాలయనగా లాబాను నీకు చేయునది యావత్తును చూచి తిని. లాబాను నీకు చేసినది యావత్తు నేను చూశాను కాబట్టి నేను నిన్ను ఎన్ని సంవత్సరాలు బాధపడ్డాడండి? 20 సంవత్సరాలు. మనం 2 సంవత్సరాలు పైసలు లేకపోతే గిలిగిల తనుకుంటాం. 2 సంవత్సరాలు కష్టపడి మన చేతి కష్టార్జితం మనకు రావట్లేదంటే ఏం చేస్తాం? అబ్బో దేవుడు నన్ను దీవించట్లేదు, దేవుడు నన్ను దీవించట్లేదు, దేవుడు నన్ను దీవించట్లేదని మనమైతే ఏం మాట్లాడతాం? ఇగో ప్రభు మీద మనకి ఇష్టం, మనకు దేవుడు ఉచితంగా దొరికింది కాబట్టి గంటనే ఉంటాం అన్నమాట మనం. కాబట్టి అలా అనకూడదు. యాకోబు దేవుని యొద్ద విచారణ చేసి, ఏం చేయమంటావయ్యా అని దేవుని యొద్ద విచారణ చేసి ప్రారంభించిన వ్యాపారం దీవించబడ్డది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆలోచన చేత చేసే ప్రతి వ్యాపారాన్ని దేవుడు దీవిస్తాడు. అది ఖచ్చితంగా ఆశీర్వదించబడుతుందని దేవుని వాక్యాన్ని మనం నమ్మాలి. అంతే. ప్రభా ఏం చేయమంటావు, నన్ను ఏం చేయమంటావు, వ్యాపారం ప్రారంభిద్దాం అనుకుంటున్నాను, ఏం చేయమంటావు అని చక్కటి ఆలోచన ప్రభు దగ్గర నుంచి తీసుకుంటే ఖచ్చితంగా దాంట్లో దేవుడు
దీవించే దేవుడే కానీ నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదాయన. యాకోబును చూచిన దేవుడు నిన్ను కూడా చూచి ఆశీర్వదించే దేవుడు. కొన్నిసార్లు మనం నలిపివేయబడతాం. నలిపివేయబడినప్పుడు దేవుని మీద సనగొద్దండి. ఆయన ప్రేమ మనకు అర్థం కావట్లే, అంతే. ఆయన ప్రేమ మనకు అర్థం కాక మనం సనుగుతున్నామే తప్ప ఆయన ప్రేమ అర్థమైతే అస్సలు సనగం. మనం తన ప్రాణాన్ని సహితం మన కొరకు దారపోస్తున్న దేవుడు. అంతకంటే మించి ఆయన దగ్గర ఇంకేముంది చెప్పండి? అంతకంటే మించి ఆయన దగ్గర ఏముంది? తన ప్రాణము కంటే మించి ఏముంది? నిన్ను అంతగా ప్రేమించిన దేవుడు నిన్ను విడిచిపెట్టిపోతాడా? నిన్ను అనాథగా విడిచిపెడతాడా? నీకు ఆహారం పెట్టకుండా విడిచిపెడతాడా? నీ అవసరతలు తీర్చకుండా విడిచిపెడతాడా? యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీకు తోడై ఉన్నాను అన్నాడు. ఆ వాగ్దానం ఎప్పుడు పట్టుకోవాలా? చిన్న సమస్య వచ్చినా వాగ్దానం ఎత్తిపట్టండి, వాగ్దానాలు ఎత్తిపట్టండి. అంతేగాని సాతాను ఇచ్చే ఆలోచనలు మనం రేస్ చేయకూడదు. తద్వారా మనం బలహీనమైపోతాం, ఆత్మలో బలహీనమైపోతాం, శారీరకంగా బలహీనమవుతాం, ఆర్థికంగా కూడా అన్ని విషయాల్లో బలహీనమైపోతాం. కాబట్టి దేవుడిచ్చిన ఆలోచనను బట్టి ముందుకు కొనసాగాల్సిందిగా దేవుని నామమును బట్టి మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదవండి. నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. నేను ఐగుప్తు దేశంలో ఉన్న నా ప్రజల యొక్క బాధను నిశ్చయముగా చూచితిని. చాలు, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు 400 సంవత్సరాలు శ్రమ పెట్టబడ్డారు. వాళ్ళు ఏం చేయబడ్డారు చెప్పండి? ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు శ్రమ పెట్టబడి కూడా వాక్యంలో ఏముందంటే వాళ్ళు విస్తరించినట్లుగా ఉంది. శ్రమ పెట్టబడిన కొలది వారు ఏం చేయబడ్డారంట? విస్తరించారంట. 1:12 ఉంటుంది అన్నమాట. వారు ఐగుప్తీయులు ఎంతైతే ఇజ్రాయేలీయులను శ్రమ పెట్టారో అంతగా వారు విస్తరించారంట. పురుషులు పుడితే చంపేమన్నారు, కానీ పురుషులే ఎక్కువైపోయారంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా ఇజ్రాయేలీయులు ఐగుప్తీయుల చేత 400 సంవత్సరాలు శ్రమ పెట్టబడితే ఆ శ్రమను దేవుడు చూచి ఎవరిని పంపాడండి ఇజ్రాయేలీయుల దగ్గరికి? మోషేను పంపాడు. అంటే ఒక దూతను పంపాడు. ఇదిగో నువ్వు ఎవరి చేత బాధ పెట్టబడుతున్నా, దేని చేత బాధ పెట్టబడుతున్నా నా దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు మణిగి ఉండి ప్రభువుకు మొరపెడితే ఆయన నిన్ను చూస్తాడు. కొన్నిసార్లు బాధలు మనకు కలుగుతాయి. బాధ తట్టుకోలేక రివర్స్గా మనం ఏం చేస్తాం? తిరిగి మళ్ళీ మిజైల్స్ వేసేస్తూ ఉంటాం మనం, అవునా కదా? బాధ తట్టుకోలేక నన్ను ఇంత మాట అంటావా అని ఏం చేస్తాం? మళ్ళీ తిరిగి అంటాం. అనడంలో దేవుడు నిన్ను చూడడు. ఎవరైతే నిన్ను మాటలతో కానీ, లేకపోతే చేతలతో కానీ, నిందలతో కానీ, అవమానాలతో కానీ నిన్ను బాధ పెడతారో ఆ బాధను నువ్వు భరించి, ఆ బాధను దేవుని యొద్ద నువ్వు పెడితే ఆ బాధను నా దేవుడు చూస్తాడు. ఒకవేళ నువ్వు అలా చేయలేదనుకో, నీ టైం వేస్ట్, ఆ బాధగానే మిగిలిపోతుంది. ఆ బాధ తీర్చే వాళ్ళు ఎవరు ఉండరు. ఇంకా బాధ ఎక్కువైతుందే తప్ప తక్కువ కాదు. దేవునికి దూరం అవుతూ ఉంటావు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇజ్రాయేలీయుల బాధను, ఆ శ్రమను ఎందుకు చూశారంటే ఐగుప్తీయులకు ఎదురు తిరగలే వాళ్ళు, ఎదురు తిరిగి పోరాడలేదు వాళ్ళు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఎవరు నిన్ను బాధ పెట్టినా, ఏ వ్యక్తి నిన్ను బాధ పెట్టినా, ఒకవేళ అత్త ఉండొచ్చు, కోడలు ఉండొచ్చు, ఆడపడుచు ఉండొచ్చు, భర్త ఉండొచ్చు, భార్య ఉండొచ్చు, లేకపోతే స్నేహితులు ఉండొచ్చు, ఎదురింటి వారు ఉండొచ్చు, వెనకింటి వాళ్ళు ఉండొచ్చు, పక్కింటి వాళ్ళు ఉండొచ్చు. ఎవరు నిన్ను దేని చేత బాధ పెట్టినా జస్ట్ కీప్ సైలెన్స్. ఆ మాట తీసుకొని వెళ్ళి, ప్రభువా ఇదిగో నిన్ను ఎద్దు పెడుతున్నానండి, ఇదిగో నిన్ను ఎద్దు పెడుతున్నా, వారి మాటలు అంటున్నారు, నాకు భరించుటకు శక్తి దయచేయి, నీలో నుంచి నేను దూరం కాకుండా ఆత్మీయంగా నేను స్థిరపడడానికి నీ కృప దయచేయి అని మనం ప్రార్థన చేస్తే నిశ్చయంగా మన బాధను చూసి ఎవరైతే మనల్ని బాధ పెట్టారో వారికి తీర్పు వచ్చేటట్లు చేస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు తీర్పు తీర్చకండి.
మనము తీర్పు తీరిస్తే కొంచెమే దెబ్బ తగులుతుంది వాళ్ళకి. అసలైన వానికి మనం అప్పగించామనుకో, మళ్ళీ మన దగ్గరికి వచ్చి సిస్టర్ నన్ను క్షమించండి సిస్టర్ అంటారు, వాళ్ళు వచ్చి బ్రదర్ నన్ను క్షమించండి అంటారు. అలా తీసుకొస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఏదైనా బాధ కలిగినప్పుడు మనుషుల ద్వారా భరించండి. భరించడం మనం క్రైస్తవులం నేర్చుకోవాలి. భరించడం నేర్చుకోకపోతే దేవుని కార్యాలు మనం చూడలేం. దేవుడు మన పక్షముగా ఉన్నట్లు వాళ్ళు చూడలేరు. ఎప్పుడు చూస్తారు? మనం భరిస్తే మన పక్షమున దేవుడున్నాడని అప్పుడు అన్యజనులు సైతం చూస్తారు. వాళ్ళు అన్యజనులు కావచ్చు, ఒకవేళ సొంత ఇంటి వాళ్ళు కూడా కొన్నిసార్లు పడవు కొంతమందికి, వాళ్ళు కూడా చూస్తారు. అప్పుడు నిశ్చయంగా వీరితో దేవుడున్నాడని చూస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బట్ నీ బాధను చూచి మర్చిపోయి విడిచిపెట్టే దేవుడు ఆయన కానే కాదు. ఇప్పుడు సన్హెరీబు రాజు ఏం చేశాడంటే, అషీరియా రాజు సన్హెరీబు రాజు ఏం చేశాడంటే, హిజ్కియా మీదకి యుద్ధం వెళ్ళడానికి ఎన్ని మాటలు అన్నాడంటే, భయంకరమైన మాటలు పత్రాల ద్వారా రాసి పంపించాడు. పత్రాల ద్వారా రాసి పంపిస్తే హిజ్కియా పత్రాలను తీసుకొని, నీకొక్కడికే ఉందనుకున్నావా దమ్ము, నాకు లేదనుకున్నావా, చూసుకుందాను రా అన్నాడా? హిజ్కియా ఏమన్నాడు? ఆ పత్రం తీసుకొని, ఆ పత్రంలో ఏమున్నాయో తెలుసు, భయంకరమైన మాటలు. దేవుడు నిన్ను రక్షించలేడు, నిన్ను నాశనం చేస్తాం మేము, మీ మలమూత్రాలు కూడా తినిపిస్తాం మేము అని భయంకరమైన మాటలు రాస్తే, ఆ మాటలన్నీ తీసుకొని వెళ్ళి యెహోవా మందిరానికి వెళ్ళి ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేస్తే ఆ మందిరంలో చేసిన ప్రార్థన దేవుడు విని, అంత మాట అన్నారా నిన్ను అని చెప్పేసి ఒక్క దూతను పంపించాడంట. ఎంతమందిని? ఒక్క దూతను పంపిస్తే 185,000 మందిని రాత్రికి హతమార్చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు ఏ బాధ ఉన్నా ఆ బాధ దేవుని దగ్గరకు తీసుకొస్తే ఆ దేవుడు ఆ బాధను చూస్తాడు. దేవుని సన్నిధిలో నువ్వు బయట ఉండి ఇష్టానుసారంగా జీవించి నువ్వు బాధపడితే దేవుడు చూడడు, కానీ ఆ బాధ దేవుని సన్నిధిలో నువ్వు వ్యక్తం చేయాలి. ఎప్పుడైతే అది చేస్తావో తప్పకుండా దేవుడు నీ పక్షమున యుద్ధము చేసే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు ఎంతమంది అయితే బాధపడుతున్నారో నా దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను మీకు ఒక దూతను పంపుచున్నాను, మీకు విడుదల రావడానికి ఒక దూతను మీకు పంపుచున్నాను. తప్పకుండా ఆ దూత సహాయం ద్వారా మీరు విడుదల పొందుతారు. హల్లెలూయా. ప్రజల బాధను చూసిన దేవుడు మోషేని పంపించాడు. మోషే ద్వారా వారికి విడుదల వచ్చినట్లుగా దేవుడు ఒక దూతను మీ దగ్గరికి పంపబోతున్నాడు. ఆ దూత ద్వారా దేవుడు మీకు విడుదల దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. 1 సమూయేలు 34వ వచనం. 1 సమూయేలు 34వ వచనం చదవండి ఒకసారి. ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంతగా బిగ్గరగా ఏడ్చిరంట. ఎవరంటే వీళ్ళు దావీదు వారి దగ్గర ఉన్నవాళ్ళు. ఎప్పుడైతే వీళ్ళు సిక్లకు వచ్చారో అమాలేకీయులు వీరి ప్రజలందరినీ తీసుకుపోవడం చూశారు. తీసుకుపోతే దావీదు శక్తి లేనంతగా ఏడ్చాడంట. ఎట్లా ఏడ్చాడంట? చెప్పాలా? మీరు చెప్పాలా? మాట్లాడాలా మీరు? శక్తి లేనంత అంటే ఏడవడానికి కూడా ఇంకా శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చి ప్రభు సన్నిధిలో, అయ్యా నేను వారిని తరమేదనా, నేను వారిని పట్టుకుందనా. ఎడిపోయారో తెలియదు. భార్య పోయింది, పిల్లలు పోయారు, అందరూ పోయారు. వాళ్ళ దగ్గర ఉన్న సామాన్లు కూడా అన్నీ వెళ్ళిపోయినాయి. అయితే దావీదు ప్రార్థన చేసి ఎలుగెత్తి ఏడ్చి ప్రభు సన్నిధిలో ఏడ్చుట కూడా శక్తి లేనంతగా ఏడ్చి, నేను తరమేదనా పట్టుకుందనా అంటే దేవుడు అన్నాడు, నువ్వు తరము, నేను వారిని చేతికి అప్పగిస్తానన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, మనం అన్నీ కోల్పోయినప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేస్తే కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు మనకిచ్చే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి ఇచ్చే దేవుడు మన దేవుడు. మన దేవుడు అసాధ్యమైన కార్యాలు చేసే దేవుడు. మన దేవుడు బ్రతుకున్నాడా, చనిపోయి ఉన్నాడా? చెప్పాలా? అందరు చెప్పాలా? బ్రతికే ఉన్నాడా, చనిపోయి ఉన్నాడా? మన దేవుడు సజీవుడు. హల్లెలూయా. హల్లెలూయా.
ఆనాడే కార్యాలు జరిగిన ఈనాడు కార్యాలు జరగవంటానికి లేదు. ఈనాడు ఆయన సజీవంగా ఉన్నాడు. సంఘం ఎత్తబడే అంతవరకు కూడా దేవుడు తన కార్యాలు జరిగిస్తూనే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నాడు దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ప్రభు సన్నిధిలో కన్నీరు కాచి ప్రార్థన చేయండి. తప్పకుండా కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు మీకు తిరిగి అనుగ్రహించే దేవుడని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లూకాసు వార్త 7:37 లూకాసు వార్త 7:37. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని వెంట భోజనంలో కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. చాలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక దగ్గర విందు జరుగుతూ ఉంది. అక్క దగ్గరలో ఉన్న ఒక స్త్రీ, ఆమె పేరేం పేరండి? పాపాత్మురాలైన స్త్రీ అంట. ఏం పేరు ఆమె పేరు? కానీ ఇప్పుడు దేవుడు ఎవరింటికి వచ్చాడు? ఎవరింటికి వచ్చాడు? పరిసయ్యుని ఇంటికి వచ్చాడు. సరే, ఇంకొక దగ్గర సీమోన్ అని రాయబడింది, ఇక్కడ పరిసయ్యుని ఇంటికి అని ఉంది. పరిసయ్యులు అంటే ఎవరు? మీకు చెప్పిన ఒకసారి పరిసయ్యులు అంటే ఎవరు అని. పరిసయ్యులు అంటే పునరుత్థానం ఉందని చెప్పేవాళ్ళు కాబట్టి యేసయ్యను తీసుకొచ్చారు. ఉందని చెప్పేవాళ్ళు వాళ్ళు. సద్దుకయ్యులేమో పునరుత్థానము సస్తే, కొంతమంది అంటారు ఎవడు చూశాడండి సస్తే ఎడబోతామో ఏమో మనకి ఏం తెలుసు. వీళ్ళు సద్దుకయ్యులు అనమాట. వీళ్ళు సస్తే ఎవడు చూశాడు? నువ్వు పోయినవా? నేను పోయినానా? ఎడబోతే ఎడు మనకి ఎందుకులే, ఉన్నప్పుడు తాగాల, తినాలా, తందనాలాడా, కావో పియో మస్తీ కరో, అంతే. అలాంటి ప్రజలు ఉన్నారనమాట. ఇప్పుడు అంత ట్రెండ్ అంతా అదే. ఉన్నంతకాలమే తిను, తాగు, ఎంజాయ్ చేసుకో. మరి ఎందుకంటే అక్కడ పోయినది ఉండదు కదా. అక్కడ పోయినాక నరకానికి పోయినాక ఉండదు కదండి. ఉంటుందా? నరకానికి పోయినాక ఉండదు కాబట్టి వాళ్ళు ఇక్కడే ఫిక్స్ అయిపోయారనమాట. ఉన్నంతకాలం మనం ఎంజాయ్ చేసుకుందాం, తర్వాత ఎవరు చూసిండే అని ఇక్కడే తమ సమయం అంతా వ్యర్థం చేసుకుంటూ ఉంటారు. శాశ్వతమైనది విడిచిపెట్టి అశాశ్వతమైన వాటికి పరుగులెత్తుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ కూడా ఈ స్త్రీ ఒకవేళ పక్కింటికి వచ్చిన, పరిసయ్యుని ఇంటికి వచ్చిన, తిన్నగా ఏం చేసిందంటే ఆమె యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి కన్నీటితో తన పాదాలను తడిపింది. కన్నీటితో యేసయ్య పాదాలు తడిపితే దేవుడు కనికరా పూర్ణుడు, కదిలించబడే దేవుడు ఆయన. మనము కన్నీరు కార్చాలి. కన్నీరు కారిస్తేనే దేవుడు కదిలించబడతాడు. కన్నీరు కారిస్తే ఎవరికైనా జాలనిపిస్తుందండి. ఏడిస్తే ఎవరికి జాలనిపించదు చెప్పండి? ఒకవేళ మీరు బాధ చెప్పుకుంటా ఏడ్చారనుకోండి, ఆ టైంలో పాపం ఎంత బాధ ఉందో ఈయనకి అని ఎవరైనా జాలి పడతారు. మనుషులే జాలి పడితే మన దేవుడు గొప్ప దేవుడు ఇంకెంత జాలి పడతాడు చెప్పండి? ఒక 2 కన్నీటి బొట్లు అలా కారిస్తే చాలు, అయ్యో నా కుమార్తె ఏడుస్తుంది. అది నిజమైన అవసరానికి గుర్తు చేస్తుంది. కన్నీటి ప్రార్థన నీ నిజమైన అవసరానికి గుర్తుంది. నీ నిజమైన అవసరానికి గుర్తు. కావాలా ప్రభా, ఒకవేళ ఏ పైన అడ్జస్ట్ చేసుకుందాంలే అనేది సాధారణమైన ప్రార్థన. సాధారణమైన ప్రార్థన ఏంది? ఇయ్యకపోయినా కానీ సరేలే, ఇవ్వకపోతే ఇవ్వపోయినావులే. అది నీకు అవసరం ఉందో లేదో ఆప్షనల్ ప్రార్థన అది. కన్నీటి ప్రార్థన ఏం ప్రార్థన అంటే ఖచ్చితంగా నీకు కావాలనే ప్రార్థన అది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కన్నీటిని దేవుడు చూచే దేవుడు. ఈ పాపాత్మురాలైన స్త్రీ ఎప్పుడైతే ఆ పాదాలు తడిపిందో వెంటనే దేవునికి అర్థమైపోయింది, నీ పాపములన్నీ కూడా క్షమించేశాడు. ఆ పాపములన్నీ కూడా
క్షమించేశాడు దేవుడు. క్షమించేసి ఎప్పుడైతే పాపాలు క్షమించబడ్డాయో ఇంకా ఆనందం చూడాలా. ఓ సంతోషం కాదు, ఇక హృదయంలోంచి ఆ వేదన తొలగిపోయింది, నిందలు ఇంకెవ్వరు ఏమన్నారనేది మనసులో లేదు, ఇంకా నింద తొలగిపోయింది, ఆ బాధ తొలగిపోయింది. మెస్సయ్య నాకు దొరికిపోయాడు, నా పాపానికి విముక్తి కలిగింది అని సంతోషించింది ఆమె. హల్లెలూయా. ఈరోజు కన్నీరు కాచిన నీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తున్నాడు. అట్టి ఆనందముతో దేవుడు మిమ్మల్ని నింపబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతకాలం నుంచి నువ్వు బాధపడుతున్నావో దేవునికి తెలుసు, నీకు తెలుసు. ఖచ్చితంగా ఆ బాధలో నుంచి, ఆ వ్యాధిలో నుంచి, ఆ ఒంటరితనములో నుంచి, ఒంటరితనము చాలా వేధిస్తుంది. ఒంటరితనము చాలా వేధిస్తుంది. ఆ ఒంటరితనములో నుంచి దేవుడు నిన్ను విడిపించే దేవుడు, నీకు తోడుగా అండగా నీతో నిలిచే దేవుడు నీ దేవుడు. నీ దేవుడు ఒంటరితనాన్ని చూసి విడిచిపెట్టే పోయే దేవుడు కానే కాదు. ఎక్కువగా మరింత దగ్గరగా నీకు దగ్గరగా ఉండే దేవుడు ఆయన. కాబట్టి ఆయన పేరేంటి? చూచుచున్న దేవుడు ఆయన. నిన్ను చూస్తూ ఉన్నాడు. నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావో కూడా చూస్తాడు ఆయన. ఏ విధంగా ప్రార్థిస్తున్నావో కూడా చూస్తాడు ఆయన. కాబట్టి హాగారు పలికింది తన అనుభవాన్ని బట్టి, చూచుచున్న దేవుడవయ్యా అని పలికింది. ఏం పేరు పెట్టింది ఆయనకి? చూచుచున్న దేవుడు. ఈరోజు మనల్ని కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. నీ ప్రతి పరిస్థితిని ఆయన చూస్తూ ఉన్న దేవుడు. కాబట్టి నమ్ముదాం, ఖచ్చితంగా దేవుడు మనకి విడుదల ఇచ్చే రోజు ఆసన్నమైనది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నమ్మండి, నమ్మండి. దేవుని వాక్యము నమ్మదగినది. ఇది మెసేజ్ కాదు, ఇది మెసేజ్ కాదు, దేవుడు మాట్లాడే మాటలు. ఆమేన్. మెసేజ్ కాదు. మనం దేవుని దగ్గరకు ఇది ఏదో వర్తమానం చెప్పాలా, ఏదో 4 మాటలు చెప్పాలా అనేది కాదు. దేవుడు మనతో మాట్లాడే మాటలు. మరియా ఎలాగైతే దేవుని పాదాల దగ్గర కూర్చొని దేవుని మాటలు విన్నదో, అలాగ మీరందరూ కూడా వచ్చి దేవుని మాటలు వింటున్నారు. కాబట్టి ఆ మాటల్లో ఉన్న శక్తి దేవుడు మీకు విడుదల చేస్తూ ఉన్నాడు. హిజ్కియాకు కన్నీటిని చూచిన దేవుడు తప్పకుండా నీ కన్నీటిని కూడా ఆయన చూసే దేవుడు కాదు, చూచిన దేవుడు. ఇంకా చూస్తూ ఉండే దేవుడు కాదు ఆయన. ఆయన చూశాడు ఆల్రెడీ. నీకు ప్రతిఫలం దానికి తగినట్టుగా దేవుడు మీకు ఇస్తాడు. ఒకవేళ వ్యాపార విషయంలో నష్టపోతున్నావా, నష్టపోతూ కూడా దేవుని స్తుతిస్తూ భరిస్తూ ఆ వ్యాపారం కొనసాగిస్తున్నావా, ఆ వ్యాపారంలో దేవుడు నిన్ను దీవించే దేవుడు, చూచుచున్న దేవుడు. కాబట్టి ఆ వ్యాపారాన్ని నీలో నీ కొరకు అభివృద్ధి చేసే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. బాధ, వేదన, మనుషుల ద్వారా కలుగుతున్న నింద నువ్వు అనుభవిస్తూ సహిస్తూ దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నావా, ఆ బాధను కూడా ఆయన చూసే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా జీవితంలో అన్నీ నష్టపోయానయ్యా, నాకు ఇంకా ఏమీ లేదంటున్నావా, దేవుని సన్నిధిలో అయినను నిలబడి చూస్తున్నావా, కోల్పోయిన వాటన్నిటికంటే నా దేవుడు తిరిగి సమకూర్చే దేవుడు ఆయన. ఒకవేళ పాపినై ఉన్నానయ్యా, నేను నీ సన్నిధికి రాలేనని అనుకుంటున్నావా, ఆయన ప్రతి పాపిని క్షమించే దేవుడు. ఎప్పుడైతే పాపానికి ప్రాయశ్చిత్తం నువ్వు చేస్తావో, నీ కన్నీటితో, దుఃఖముతో, వేదనతో ఆయన పాదాలు తడుపుతావో, తప్పకుండా నీ ప్రతి పాపము కూడా తుడిచివేసి దేవుడు ఒక నూతన సంతోషాన్ని, ఆనందాన్ని నా దేవుడు నీ జీవితంలో అనుగ్రహించే దేవుడు. కాబట్టి చూచుచున్న దేవుడు నీకున్నాడు. కాబట్టి నాకు ఎవ్వరు లేరు అనొద్దు. ఆమేన్ అంటారా? ఇప్పటి నుంచి అంటారా? నాకెవ్వరు లేరని అనొద్దు. ఇప్పటి నుంచి దేవుడు మీకు తోడై ఉన్నాడన్న సంగతి ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. నువ్వే వేదనత పడుతున్నావో అది నా దేవుడు చూచాడు. ప్రతిఫలము దేవుడు ఇచ్చిన దేవుడు అని నమ్ముదాం. ఆమేన్, ఆమేన్. వీరందరికి ఇచ్చిన దేవుడు మనకు కూడా ఇచ్చిన దేవుడు. అన్న ఎలాగైతే మందిరములోంచి సంతోషంగా వెళ్ళిందో అదేవిధంగా మీరు ఈరోజు మందిరం నుంచి సంతోషంగా వెళ్ళాలి. ఆమేన్. వెళ్ళగలరా? మీరు వెళ్ళగలరా? మీ బాధ అంతా కూడా దేవుడు తీర్చాడు అన్న నమ్మకంతో మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. తప్పకుండా అవన్నీ కూడా తొలగిపోతాయి. ఎప్పుడైతే ఏలి హన్నాతో మాట్లాడాడో, దేవుడు నువ్వు ప్రార్థించినది నీకు దయచేయునుగాక అని ఎప్పుడైతే ఏలి అన్నాడో,
అప్పటిదాకా ఏడ్చిన అన్న కళ్ళు తుడుచుకొని సంతోషంతో ఇంటికి వెళ్ళిందంట. ఒక మాట చదవండి. 1:18. 1:18. ఆమె అతనితో, నీ సేవకురాలనైన నేను. మొదటి సమూయేలు 1:18. నీ దృష్టికి కృపనందునుగాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయుచు నాట నుండి దుఃఖముఖిగా ఉండటం మానెను. ఏమైందంట? దుఃఖముఖిగా ఉండటం. చెప్పండి, అందరు చెప్పండి. దుఃఖముఖిగా ఉండటం మానుకుంది. దుఃఖముఖము ఉండుట మానేసిందంట. సో ఇంతకాలం మీరు ఏడ్చిన ఏడుపుకు ప్రతిమగా, కార్చిన కన్నీటికి ప్రతిఫలముగా దేవుడు మీకు సమాధానం ఇచ్చాడు. మీరు సంతోషంతో వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని దీవించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, నా ప్రార్థన